శ్రీమాన్ నారాయణం నరసింహమూర్తి గారి మనవరాలు. వారి తాతగారి కలలను సాకారం చేయాలని కంకణం కట్టుకుని వారధి 2025, 2026 అన్నింటినీ కాంక్లేవ్స్ని కూడా తన భుజాలపై వేసుకుని చిన్న వయసులోనే మనందరికీ ఎంతో మార్గదర్శకంగా నిలిచిన శ్రీమతి నారాయణ నిత్యా గౌరీని మనందరికీ వారధి 2026 ఎలా జరిగింది, ఏం జరిగింది అన్న విషయాలని మనందరితో పంచుకోవాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. అసలు వారధి ఎలా పుట్టింది? సో ఇది ఈ రామనారాయణం ప్రాంగణం అంతా కూడా మా తాతగారు కట్టించింది. ఇవాళ మా తాతగారు పుట్టినరోజు కూడా, ఆ సందర్భంగా మనం వారధి కాన్క్లేవ్ కూడా చేస్తున్నాము. అండ్ ఆల్సో మా తాతగారు బ్రతికిన కాలం అంతా రామ రామ అంటూనే బ్రతికారు. ఆయన శ్వాస, ఆయన భాష అంతా రామాయణమే. అండ్ ఆయన కళ చనిపోయేంత వరకు ఆయన కళ ఇదొక్కటే, ప్రతి ఒక్కళ్ళలోని ఒక రామాయణం అనేది లైఫ్ స్టైల్ కింద మార్చుకోవాలి అని ఆయన కళ. ఆ కళ నుంచే ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ అనేది పుట్టింది. ఆ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ నుంచి మనం బోల్డ్ కాన్క్లేవ్స్ అనేది చేశాము. శంకారావం కాన్క్లేవ్, వారధి కాన్క్లేవ్. శంకారావం కాన్క్లేవ్ ఏంటంటే రామాయణంలో ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు. రామాయణం పెద్దవాళ్ళందరూ రామాయణం మీద మాట్లాడతారు, కానీ వారధి చిన్నపిల్లలు మాట్లాడతారు. చిన్నపిల్లల నుంచే ఎందుకు రీసెర్చ్ చేయకూడదు, పెద్దవాళ్ళే కాదు చిన్నపిల్లల నుంచి కూడా రీసెర్చ్ చేయాలి. రామాయణం అంటేనే పిల్లల నుంచి కూడా కదా. మా తాతగారు కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటారు. అండ్ దాని నుంచే ఈ వారధి అనే ప్రోగ్రామ్ మనం పెట్టాము. వారధి 2025లో కూడా మీ అందరూ ఎఫర్ట్స్ వల్ల చాలా పెద్ద హ్యూజ్ హిట్ అయింది. మనం 1000 పేపర్స్తో సహస్రనామార్చన చేద్దాం అనుకున్నాము రాముడికి. ఆ మోటివేషన్తోనే ముందుకెళ్ళాము. కానీ మనకి 2500 పేపర్స్ వచ్చాయి వారధి 2025లో. దానితో పాటు పేపర్స్తో పాటు మనం పువ్వులతో, బుక్స్తో, పెన్స్తో అన్నిటితో పాటు రాముడికి అర్పించాము. అండ్ వారధి 2026కి వచ్చేసరికి అదే మేము కూడా భయపడ్డాము, చేయగలమా లేదా అన్న అడుగు ముందుకేసాము. కానీ ఇంకా 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 ఎక్కువ వచ్చాయి పేపర్స్. మనకి ఆల్మోస్ట్ లైక్ 5600 పేపర్స్ వచ్చాయి ఈసారి. సో ఆల్మోస్ట్ లైక్ 150 టైమ్స్. సో అందరూ ఎఫర్ట్స్, లైక్ అందరూ చాలా బాగా రాశారు, పిల్లలందరూ కూడా. ఇది మన వారధి. అదే రామాయణంలో వానరులందరూ రాముడి కోసం ఎలా వారధి కట్టారో, ఇప్పుడు ఈ వారధి మన వారధి. అండ్ రామాయణంకి ముందుకు తీసుకెళ్ళడానికి కోసం ఈ వారధి. సో ఆ బ్రిడ్జే ఈ వారధి. అండ్ ఇక్కడే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం ఈ రామాయణం అనేది ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళలోకి ఈ రామాయణం ఇంపాక్ట్ అనేది వెళ్ళాలి. అది మనం అందరం కృషి చేసి ఇంకా ముందుకు తీసుకెళ్దాము. అండ్ మనం నెక్స్ట్ టైం ఇంకా పెద్దగా చేయాలి. మీరందరూ నాతో పాటు నడుస్తున్నారని కోరుకుంటున్నాను. అండ్ మనకి ఇప్పుడు 55 స్కూల్స్ పార్టిసిపేట్ అయ్యాయి. అందునుంచి ఒక 10-15 మంది ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అండ్ మనం ఇంకా ప్రోగ్రామ్ లెట్స్ గో అహెడ్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. Is she not truly an inspiration to us? Yes or no? MBA గ్రాడ్యుయేట్, చక్కగా ఏదో లక్షలు సంపాదించుకుని ఏ MNCలో హ్యాపీగా ఏసీలో కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు కదా. రామనారాయణం తాతగారి ఆశయం, రాముడు చిన్నపిల్లల్లో రాయాలి, లాస్ట్ ఇయర్ చేసిన దానికన్నా ఈ ఇయర్ ఇంకా ఎక్కువ స్కూల్స్కి అందాలి. ఈ తపన అవసరమా? అవసరం, రైట్?
సో ఇలాంటి వాళ్ళు మనకి నిజంగా మీ అందరికీ మనందరికీ యూత్కి ఇన్స్పిరేషన్. సో అలాంటి నిత్యాన్ని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యులు శ్రీమతి చంద్రకళ గారిని వేదికను అలంకరించి ఆమెను సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పద్మశ్రీ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అండ్ మనకి ఏ జర్నీ అయినా పార్ట్నర్ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుందా లేదా? ఆయన సపోర్ట్ ఉంటే ఇంకా అద్దరిపోద్ది కదా. సో నిత్య ఇంత ఉత్తేజంతో సేవని చేయడానికి ప్రోత్సహించిన వారి హస్బెండ్ శ్రీమాన్ ఈశ్వర్ గారిని కూడా ఈ సత్కారంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎక్కడున్నా ఈశ్వర్ గారు, ప్లీజ్ జాయిన్ అస్.